హై వియస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశారో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు ఫిన్ ఎక్స్పైరీ డే కదా, అది కూడా ఎలా పర్ఫామ్ చేసిందని ఒకసారి ఈ వీడియోలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఫిన్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ నిఫ్టీ ఎలా ఓపెన్ అయింది అనేది మనం కానీ చెక్ చేసుకుంటే, నిఫ్టీ ఓపెన్ అయింది 22,090 దగ్గర ఓపెన్ అయింది. హై ఈస్ 22,218, లో ఈస్ 22,085, క్లోజ్ అయింది 22,192, అంటే ఆల్మోస్ట్ 70 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మీరు వాచ్ చేస్తే నేను మా వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను. నిఫ్టీ క్లోజ్ అయింది 22,122 దగ్గర క్లోజ్ అయింది. అది ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు ట్రేడింగ్ చాలా ఈజీ ఉంటుంది అని చెప్పి మీకు నిన్న నేను వీడియోలో చెప్పాను. ఎందుకంటే టీసీఆర్ దగ్గర ఎప్పుడైతే ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ క్లోజ్ అయింది అంటే దానికి నెక్స్ట్ డే ట్రేడింగ్ సులభం, ఈజీగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే అది టీసీఆర్ క్రాస్ అవుతుందా, బ్రేక్ అవుతుందా అనేది క్వశ్చన్. ఈరోజు ఏమైంది, మనకి టీసీఆర్ కన్నా కింద ఓపెన్ అయింది. 22,090 దగ్గర ఓపెన్ అయింది, 5 పాయింట్ల కిందకి వెళ్ళింది, వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి 22,100 పైకి వచ్చింది. అక్కడి నుంచి పైకి వచ్చేదానికి ఎంతసేపు స్ట్రగుల్ అయింది మీరు చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డే అంతా ఆల్మోస్ట్ మీరు కానీ వాచ్ కానీ చేస్తుంటే మోస్ట్ ఆఫ్ ద టైము అది అంటే మీకు దగ్గర దగ్గర 12:30 వరకు ఆల్మోస్ట్ అది 22,100, 22,130, 140, 120, 100 అదే రేంజ్లో ఉన్నది. ఇక్కడ మీరు చార్ట్, నేను మీకు చార్ట్ చూస్తున్న, మాకు ఆల్రెడీ మా ఓన్ ట్రెండ్ చార్ట్స్ మీకు షార్ట్లీ ఇస్తా అని చెప్తున్నా కదా, దాని చార్ట్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను చూడండి. దాంట్లో మీరు చూడండి, అది 90 దగ్గర ఓపెన్ అయింది, 22,090 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ కదా కొంచెం కిందకి వెళ్ళి ఓపెన్ క్రాస్ అయింది. ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ వచ్చేది 22,141, అక్కడికి టచ్ అయింది. అక్కడ టచ్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడే ఉన్నది, లేదంటే 22,100 దగ్గరికి వస్తున్నది అప్ టు ఆల్మోస్ట్ 1 వరకు. ఆ తర్వాత 1 తర్వాత నుంచి ఆల్మోస్ట్ 12:30, ఆ తర్వాత నుంచి అది 22,141 క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్ వచ్చి 22,207 అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ 22,141కి వచ్చింది. 22,140కి ఎన్ని గంటలకు వచ్చింది, 2 o'clock వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఇట్ షార్ట్ అప్ టు 22,207, క్లోజ్ అయింది 22,192 దగ్గర క్లోజ్ అయింది. ఈ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే మీకు విత్ లెవెల్స్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టాక్ మూమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది. ఎక్కడ ఓపెనింగ్ ఎల్లో కలర్ లైన్. అక్కడ నుంచి ఓపెన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు ఓపెన్ అవ్వగానే ఫామ్ అవుతాయి లెవెల్స్. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది, ఫస్ట్ సైడ్ టచ్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి 22,141 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 22,207 దగ్గర క్లోజ్ అయింది. అది టచ్ అయ్యి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది. ఇది ఎల్టీపీ లైన్. ఇది ఈరోజు జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే పెద్ద ఆ, బ- ఎక్కువ మూమెంట్ ఉన్న ఫీలింగ్ ఉండదు, కదలలేదు. నిఫ్టీ పెరిగింది కానీ బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళింది. అది కదలలేదని మనకు ఫీలింగ్ ఉంటుంది. కానీ కానీ ఆ, నిఫ్టీ మూమెంట్ ఉన్నా సరే మీకు ఆప్షన్స్ కానీ మీరు కానీ నిజంగా ట్రేడ్ చేస్తున్న ఆప్షన్ బయర్ అంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మన ఆప్షన్ బై సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మిమ్మల్ని గైడ్ చేస్తాయని. ఎందుకంటానంటే మీకు ఆప్షన్ బై సిగ్నల్స్లో నేను ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని మీకు ఇస్తూ ఉంటాను. ఈ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్లో ఎంట్రీ ఎగ్జిట్ మీకు క్లియర్గా వస్తుంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు ఇప్పుడు నిఫ్టీ చెప్పాను కదా, నిఫ్టీలో చూడండి మీకు అది 140 దగ్గర ఓపెన్ అయింది. అది 140 దగ్గర ఓపెన్ అయ్యి కింద 120లో పైన వచ్చేది 189 హై. అంటే దగ్గర దగ్గర మీకు హైకి లోకి మధ్య డిఫరెన్స్ హార్డ్లీ 60 రూపాయల రేంజ్లో జరిగింది. అంటే అది పెద్ద మూమెంట్ లేకుండా ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 90 రూపాయలకు 100 రూపాయలకు కొన్నారనుకోండి, ఒక ఆప్షన్ ఒక 100 రూపీస్ పెట్టి ఆప్షన్ కొన్నారనుకోండి, ఆ పెద్ద మూమెంట్ లేకుండానే మీకు దీంట్లో నిఫ్టీలో పెద్ద మూమెంట్ లేకుండానే ఆప్షన్ వాల్యూ తగ్గిపోతున్నది ఈరోజు. అంటే యాక్చువల్ రియల్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది ఈరోజు. అంటే ఆప్షన్స్ సడన్లీ తగ్గిపోతా వస్తూ ఉన్నది. సో మీరు అటువంటి టైంలో మీకు ఏవి హెల్ప్ఫుల్గా ఉంటాయంటే మన నిఫ్టీ లెవెల్స్ కన్నా మీకు ఈ ఆప్షన్ ట్రెండ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈరోజు మీరు కానీ చూసుకుంటే మీకు 22,000 కాల్ నేను ఇచ్చున్నాను, 22,100 కాల్ ఇచ్చున్నాను సి, 22,200 పిఈ, 22,100 పిఈ ఇచ్చున్నాను. ఇదే మీరు ఈ బైసెల్ సిగ్నల్స్ మీరు కానీ ఒక మా మా దగ్గర 189 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా కొంతమంది, ఒక 6 నెలల ముందు కానీ మీరు కానీ మా సబ్స్క్రైబర్ ఈ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే ఈరోజు జరిగిన కండిషన్లో మీకు పైన కింద స్టాప్ లాస్ కొడతానే ఉండేది.
ఇప్పుడు మీకు ఆ ఛాన్సే లేదు అసలు. మాక్సిమం స్టాప్ లాసెస్ మీరు చెక్ చేసుకోండి. హార్డ్లీ నా 3-4 స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. లేదంటే 3-4 టార్గెట్లు మినిమం రీచ్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏ విధంగా చూసుకున్నా సరే మీరు బెనిఫిషియల్గానే ఉంటుంది మీకు ఇది. ఎందుకంటే దీంట్లో స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ అవ్వడం అనేది చాలా తక్కువ, నెగ్లిజిబుల్గా ఉంటుంది మీకు స్టాప్ లాసెస్ ట్రిగ్గరింగ్ అనేది. అంటే ట్రెండ్ లెవెల్స్ని మేము సెట్ ఇట్ రైట్ టు దట్, ఆ విధంగా సెట్ చేసి పెట్టున్నాం మేము దీంట్లో. ఇది ఈరోజు జరిగిన ఆప్షన్ బైసెల్ సిగ్నల్ సంబంధించింది ఈరోజు జరిగింది. మేము ట్రైల్ ఇచ్చింది మీకు ఆల్రెడీ ఇచ్చున్నాము. ఈ ట్రైల్ని కూడా మేము థర్స్డే వరకు ఎక్స్టెండ్ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా చూసారనుకోండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో థర్స్డే వరకు ఎక్స్టెండ్ చేస్తాం అనుకుంటున్నాము. థర్స్డే ఈవినింగ్కి ఈ ట్రయల్ క్లోజ్ అయిపోతుంది. ఇది మీరు నిఫ్టీకి సంబంధించింది. ఈరోజు మార్నింగ్ మీరు అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని చూసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, 1 మినిట్, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, ఓపెన్ అయింది మీకు 46,480 దగ్గర ఓపెన్ అయింది. 46,722 హై, 46,324 లో, అండ్ 46,601 అది క్లోజ్ అయింది. నేను మీకు నిన్న వీడియోలో, నా ప్రతిరోజు వీడియోలో రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ చెప్తుంటాను. మీకు నిన్న నిఫ్టీకి చెప్పాను నేను, వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేది 22,100 టీసీఆర్ ఫర్ నిఫ్టీ అండ్ 46,450 టీసీఆర్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పాను. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ బ్యాంక్ నిఫ్టీ 46,450 దగ్గరే ఉన్నది. 46,450 దగ్గర ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఓపెన్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇది కూడా 12:30 వరకు ఆల్మోస్ట్ 46,450 దగ్గరే ఉన్నది. తర్వాత అక్కడ నుంచి ఇట్ స్టార్టెడ్ మూవింగ్, పైకి పైకి ఇచ్చింది. 46,722 దగ్గర వరకు వచ్చి అక్కడ నుంచి క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 46,601 దగ్గర క్లోజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. 46,480 ఈజ్ ఓపెనింగ్ అనుకుంటే మీకు 46,588 ఫస్ట్ హై ఉంటుంది, 46,726 సెకండ్ హై ఉంటుంది. ఆ ఫస్ట్ హై దగ్గరికి వచ్చింది. ఫస్ట్ హై దగ్గర వరకు కూడా పొద్దున్నుంచి వెళ్ళలేదు. 12:30 తర్వాత ఫస్ట్ హై దాటింది. తర్వాత కొంచెం కిందకు వచ్చి మళ్ళీ సెకండ్ హైకి వెళ్ళేదని ట్రై చేసింది. అది 722 వరకు వెళ్ళి రివర్స్ వచ్చి ఫస్ట్ హై దగ్గర క్లోజ్ అయింది. ఇది ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఈ ఈ విధంగా ఉంటుంది అని చెప్పని. ఇది మనకి సంబంధించిన ఈ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. సో మనకి క్వశ్చన్ ఏంటంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఎలా ఉంటుంది. ఈరోజు యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసే స్టాక్స్ ఏంటంటే మ్యాక్సిమం ఈరోజు టీసీఎస్ చాలా కీ రోల్ ప్లే చేసింది, అండ్ రిలయన్స్ అది మార్నింగ్ మధ్యాహ్నం సడన్గా 3,000కి టచ్ అయితే ట్రై చేస్తున్నది. నేను ఒక వారం రోజుల ముందు వీడియో పెట్టాను మీకు. అది 2900 ఉన్నప్పుడు ఎప్పుడో నేను పెట్టాను, వీళ్ళు నిఫ్టీ రిలయన్స్ టచ్ 3,000 అని చెప్పని. అది 29,999 టచ్ అయ్యి అది మళ్ళీ కిందకు వచ్చింది. సో రేపు టచ్ అవుతుందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు రిలయన్స్ పొద్దున్న సపోర్ట్ చేయలేదు, మధ్యాహ్నం కూడా సపోర్ట్ చేయలేదు. మధ్యాహ్నం సడన్లీ బాగా ఫ్లేర్ అప్ అయిపోయింది, లాస్ట్లో మళ్ళీ కిందకు వచ్చేసింది. ఈరోజు సపోర్ట్ చేసింది, టీసీఎస్ సపోర్ట్ చేసింది, ఎల్ఎన్టీ సపోర్ట్ చేసింది, ఇన్ఫీ ఫ్లాట్ క్లోజ్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మూమెంట్కి బాగా సపోర్ట్ చేసాయి. ఈరోజు కిందకి లాగిన స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఈ మూడు ఈ 4 స్టాక్స్, ఈ 3 స్టాక్స్ కిందకి పుల్ డౌన్ చేసాయి. తర్వాత ఈరోజు ఆప్షన్ బయర్స్, మన లైవ్స్ బైసెల్ సిగ్నల్స్ చూసిన వాళ్ళకి ప్రాఫిట్ వచ్చిందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ట్రయల్ తీసుకుంటారు, మీకు తప్పకుండా తెలుస్తుంది అనుకుంటాను ఈరోజు అది ఎలా ఉంటుంది ఏందని చెప్పని. అలానే మీరు ఆప్షన్ ఈరోజు షార్ట్ స్ట్రాంగిల్, షార్ట్ స్టాడిల్ ఎవరైనా చేస్తూ ఉంటే మీకు ఈరోజు తప్పకుండా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు పెద్ద మూవ్ కాలేదు, ప్లస్ ఆప్షన్స్ ఈజీగా డిమినిష్ అవుతాయి, అంటే చాలా ఫాస్ట్గా తగ్గుతూ వస్తున్నాయి. క్విక్గా ఒక 100 రూపాయలది వెంటనే 80 రూపాయలకి రావడం, తర్వాత మళ్ళీ అగైన్ 95కి రావడం, అతి కష్టం మీద పెరిగేదానికి ట్రై చేస్తున్నాయి. చాలా మటుకు అంటే సెల్లింగ్ ఎక్కువ ఉన్నట్టుంది మోస్ట్లీ, అందుకోసమని చాలా క్విక్గా తగ్గుతున్నాయి అవి. ఏది ఆప్షన్ బై సెల్లర్స్కి ఈరోజు ప్రాఫిటబుల్ డే ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి కూడా మన లైవ్ బయర్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి కంపల్సరీగా ప్రాఫిటబుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి షూర్గా వాళ్ళ బెనిఫిట్ ఏంటారని నేను అనుకుంటున్నాను. ఆప్షన్ బయర్స్ మనం ఇచ్చే లింక్స్లో మనం 3 లింక్స్ ఇస్తున్నాము. ఒకటేమో ఆప్షన్ బయింగ్ కోసం అని ఇస్తున్నాము. దాంట్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు
పైన ఫ్యూచరు, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్, టూ కాల్స్, టూ పుట్స్ మనం ఇక్కడ దీంట్లో ఇచ్చుంటాము. సెకండ్ కాలం వచ్చి ఎల్టీపీ చేంజ్, పర్సంటేజ్ చేంజ్. తర్వాత కరెంట్ యాక్షన్ ఏంటనేది బయ్యా సెల్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చుంటాము. తర్వాత స్టాప్ లాస్, ఎల్ఎండి సారీ ఎంట్రీ ఎగ్జిట్. తర్వాత రిమార్క్స్ అదేంటి, సెల్ స్టాప్డా, బై స్టాప్డా, సెల్ టార్గెటెడ్ అని చెప్పి ఈ టైప్లో చూడండి, సెల్ టార్గెటెడ్ అని అట్లా. ఇక్కడ టీసీఆర్ లెవెల్స్ ఇక్కడ ఇచ్చుంటాం పక్కన, టీసీఆర్ లెవెల్స్ ఏంటని. కింద ఆప్షన్స్ కానీ మీరు వెళ్తే ఆప్షన్స్లో స్టాప్ లాస్ రెండు ఉన్నాయి, టార్గెట్స్. టీజీటీ అంటే టార్గెట్, ఎస్టీపీ అంటే స్టాప్ లాస్. అవి ఎన్ని ట్రిగ్గర్ అయినాయి అనేది ఇక్కడ ఇచ్చుంటాము. తర్వాత ఓపెన్ హైలో ఎలా ఉంది, ఓపెన్ హైలో ఎంత అనేది ఇక్కడ ఇచ్చుంటాము. లాస్ట్లో టోటల్ బయర్స్, టోటల్ సెల్లర్స్ ఇవి ఇక్కడ ఇచ్చుంటాం. టోటల్ మనకి ఈ ఈ వీటిలో ఇచ్చేది మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ నిఫ్టీకి ఎలా ఇచ్చామో, రైట్ సైడ్ నిఫ్టీకి కూడా అలానే మేము ఇక్కడ ఇచ్చుంటాము. అది మీరు చూసుకునేది దాన్ని డైరెక్ట్గా ట్రేడింగ్ టైంలో లైవ్లో మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఇది కాకుండా మీకు ఇంకోటి ఏంటంటే, మేము ఇంకొక లింక్ ఇచ్చాం, స్పెషల్ లింక్. కొంతమందికి చూసే ఓపిక ఉండదు. అది ఆ, ఆ, ఏది ముందు వస్తే అంటే ఏ ఆప్షన్ పెరుగుతున్నది అనేది మాత్రం వాళ్ళకి ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళ కోసమని ఇది వాడుకుంటే వాళ్ళు లిస్ట్లో ఏది ఫస్ట్ ఉందో దాన్ని పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మీకు కాల్ చూడండి, అది పొద్దునుంచి ఆల్మోస్ట్ 22,100 కాల్ వచ్చేది, మార్నింగ్ నుంచి బై ఉంది. అది మీరు దాన్ని మార్నింగే తీసుకొని ఉంటే 120కో తీసుకొని ఉంటే అది 170, 180 వరకు వెళ్ళింది దాని దాని వాల్యూ. ఇది ఇచ్చిన పర్పస్ ఏంటంటే, మొమెంటం ఉన్న రోజుల్లో మీకు చాలా క్లియర్గా ఏదో అప్ ఆర్ డౌన్, ఒకవేళ మార్కెట్ పడిపోతున్నది అనుకోండి, మీకు ఫస్ట్ అంతా పుట్సే కనిపిస్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు ఉంటాయి దీంట్లో. లేదు మార్కెట్ బాగా పెరిగిపోతున్నది అనుకోండి, పుట్స్ అన్ని కింద సెల్లో ఉంటాయి, పైన కాల్స్ అన్ని బైలో ఉంటాయి. ఇది ఆ, ఆ, ఇది ఈ లింక్ వాడుకుంటే మీకు ఫస్ట్ టూ లింక్స్ వచ్చేది ఆప్షన్ బయింగ్ అండ్ సెల్లింగ్ కోసం అని చెప్పని. తర్వాత ఇంకొక లింక్ మేము 3 లింక్స్ ఇస్తున్నాం మా ట్రైల్లో. దాంట్లో లాస్ట్ ఇది స్టాక్స్. మీరు ఇది చెక్ చేసుకుంటే చూడండి, మీకు టాటా మోటార్స్ అది నేను చూసినప్పుడు 940 ఎంత ఉన్నది, అది 962 క్లోజింగ్, 962 క్లోజింగ్. తర్వాత వోల్టాస్ అది 1000 దగ్గర చూశాను నేను దాన్ని, 1020 దాని క్లోజింగ్. తర్వాత టీసీఎస్ మార్నింగ్ నుంచి బాగా అప్ ఉంది కదా, అది చూడండి 3999 అంటే 4000 దగ్గర అది ఓపెన్ అయితే ఆల్మోస్ట్ ₹100 విరిగిపోయింది అది. అలానే మీకు ఇక్కడ స్టాక్స్ చూడండి, మీకు సేమ్ స్టాక్స్లో కూడా ఎల్టీపీ, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్, ట్రెండ్ అంటే ఇక్కడ మీకు టీసీఆర్ లెవెల్స్ ఏంటని చెప్పి ఓపెన్ హైలో, అండ్ టోటల్ బయర్స్ అంతా, టోటల్ సెల్లర్స్ అంతా ఇక్కడ క్లియర్గా ఇచ్చుంటాం. దీన్ని బేస్ చేసుకునేది మీరు స్టాక్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. మీకు క్యాపిటల్ కానీ కన్స్టెంట్ కానీ లేకుండా ఉంటే మీరు డైరెక్ట్గా ఈ స్టాక్స్ని మీరు ఏదర్ ఫ్యూచర్ కింద కొనుక్కోవచ్చు, లేదంటే ఇంట్రాడే కింద కొనుక్కోవచ్చు. ఎందుకంటే చాలామంది నేను చూస్తుంటాను, చెప్తుంటారు మేము 10 లక్షలు పెట్టి ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటాం అని చెప్పని. అంత పెట్టి ఆప్షన్ సెల్లింగ్ చేసి తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్ స్టాడిల్ 10 లక్షలు పెట్టి చేస్తుంటాం, 20 లక్షలు పెట్టి ట్రేడ్ చేస్తుంటాం ఉంటుంది. నిజంగా మీ దగ్గర 5 lakhs అబోవ్ క్యాపిటల్ కానీ ఉంటే, ఆర్ మీ దగ్గర 10 lakhs వరకు క్యాపిటల్ కానీ ఉంటే, హ్యాపీగా ఈ లిస్ట్లో వచ్చేవి రోజు ఒక ఫ్యూచర్ కొనుక్కోండి. బై సైడ్ ఒకటి, సెల్ సైడ్ ఒకటి బై సైడ్ బై చేసుకోండి, సెల్ సైడ్ సెల్ చేసుకుంటే, ఒక్కొక్క లాట్ సెల్ చేసుకుంటే తప్పకుండా మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ సిగ్నల్స్ అంత ఈజీగా రాంగ్ కావు, చాలా కంఫర్టబుల్గానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇది జనరల్గా అబౌట్ మా దీనికి సంబంధించింది. ఈ ట్రయల్ మేము ఏదైతే ఇస్తున్నామో అది గురువారం సాయంత్రం వరకు ఉంటుంది. యాక్చువల్లీ నేను బుధవారం వరకు అని చెప్పి అనుకున్నాను. నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఇస్తే బెటర్ అని చెప్పని మా వాళ్ళు అన్న దానివల్ల నిఫ్టీ ఎక్స్పైరీ ఇస్తున్నాను, మా సన్ బేస్డ్ ఆన్ హిస్ అడ్వైస్. సో నిఫ్టీ ఎక్స్పైరీ థర్స్డే సాయంత్రం వరకు చూసుకోండి. ఈ స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మొత్తం చూసుకోండి. మీరు కానీ హ్యాపీగా ఉంటే, మీరు కంఫర్టబుల్గా ఉంటే, యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ లైవ్ బైసెస్ సిగ్నల్స్. కానీ కమింగ్ డేస్ నెక్స్ట్ 3-4 months బాగా వొలటైల్గా ఉంటుంది మార్కెట్, అబ్నార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి టైంలో మీకు ఓన్లీ సేవ్ చేయగలిగేది ఓన్లీ మా లైవ్ బర్సల్ సిగ్నల్స్ మాత్రమే సేవ్ చేయగలుగుతుంది. సో వాచ్ అవర్ ట్రయల్, ఎంజాయ్ ట్రయల్. దాన్ని ఆ, ఏంటి అనేది కాలం వైజ్ అర్థం చేసుకోండి. కాలం వైజ్ అర్థం చేసుకునేది ఒకసారి దాన్ని చూడడం అలవాటు చేసుకోండి. వన్స్ యూఆర్ హ్యాపీ విత్ చేంజ్ అంటే దాన్ని ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. ఒక 1 or 2 days ఫస్ట్ 1 or 2 trades పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. తర్వాత రియల్ ట్రేడింగ్, మీరు ఆ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే అది ఒక్క లాట్ ట్రేడ్ చేసుకోండి మీ ట్రయల్ కోసం. వన్స్ యూఆర్ కన్విన్స్డ్ దట్ ఈ సిగ్నల్స్ మీకు కంఫర్టబుల్ ఉన్నాయనుకుంటే, దెన్ గో హెడ్ ఫర్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.